ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఏంటనుకుంటున్నారా? ఇదంతా మనం పూజ చేసేటప్పుడు పూజా గదిలో ఏటేటి ఉండాలి, ఏటేటి ఉండకూడదు అనేవి ఈరోజు నేను చేసే బ్లాగ్ అనమాట. ఫస్ట్ అనేది మనం చూడండి, దేవుని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దీపాలు అనేవి 2 దీపాలు ఎప్పుడు వెలిగించాలి. సింగిల్ దీపం అనేది ఎప్పుడు పెట్టకూడదు. ప్రతి దీపంలోని 2 ఒత్తులు వేయాలండి. సింగిల్ ఒత్తు అనేది ఎప్పుడు వేయకూడదు. మనకి నెక్స్ట్ మనం ఈ దేవుడి గదిలోని ఉంచకూడని చూడండి, మ్యాచ్ బాక్సు, సిజరు, ఇలా చిరిగిపోయిన పుస్తకాలు అనేవి అస్సలు ఉంచకూడదండి. మీరు అనొచ్చు మ్యాచ్ బాక్స్ అది దీపం వెలిగించడానికి కావాలన్నప్పుడు తెచ్చుకోవాలి, మళ్ళీ బయట పెట్టేయాలండి. సిజర్ అయినా, చాక్ అయినా, ఏమైనా. అలాగే మనం ఒక దేవుడికి సంబంధించిన ఫోటోలు 2 అంతకు మించి ఉండకూడదండి. కొంతమంది ఒకే దేవుడికి సంబంధించి చాలా ఫొటోస్ అనేవి దేవుడి గదిలో పెట్టి పూజిస్తారు. సో అలాంటివి కూడా చెయ్యకూడదండి. అలాగే నెక్స్ట్ దీపం అనేది ఊదొత్తుతో వెలిగించాలండి, అగ్గిపుల్లతో వెలిగించకూడదండి. అది చాలా పాపం అటండి. అందుకే ఎవరు ఇప్పటి నుంచి తెలియకపోతే తెలుసుకొని ఊదొత్తుతోటే దీపం అనేది వెలిగించాలండి. అంతా అయిపోయిన తర్వాత మనం ముందు రోజు వాడిన పుష్పాలు ఉంటాయి కదా, అవి నెక్స్ట్ డే మనం తీసేసి శుభ్రం చేయాలండి. కొంతమంది ఉంచేస్తారు, అలా చెయ్యకూడదండి. ఆ పుష్పాలు అనేది దేవుడి గదిలో కూడా ఉంచకూడదండి. నెక్స్ట్ మనం దేవుడి గదిని క్లీన్ చేస్తాం కదా, చీపురి, ఆ చీపురు కూడా దేవుడి గదిలో ఉంచకూడదు, అది బయటే పెట్టాలి. సో ఇవన్నీ ఇలా పాటించి మనం కనుక పూజ చేస్తే కనుక ఆ పూజ అనేది దేవుడి వరకు వెళ్ళి మనకి మంచి ఫలితాన్ని ఇస్తుందండి. మనం ఈ పూజ చేసిన పుష్పాలు ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు, తీసుకెళ్ళి మొక్కల్లో పడేయాలి. ఇవి మన దేవుడి గదిలో ఉండవలసిన వస్తువులండి, చేసే పూజా విధానం అండి. సో అందరికీ తెలియకపోతే తెలుసుకుంటారని చేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.